ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 178వ శ్లోకం. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబికా. సువాసిన్యర్చన ప్రీత, పసుపు కుంకుమలు గాజులు మంగళసూత్రములతో ఉండువారు సువాసినులు. తమ తమ మంగళ సౌభాగ్యములకై మంగళగౌరీ వ్రతమును చేస్తారు. వయసు పైబడిన ముత్తైదువులను గౌరీమాతగా సంభావించి వారి దీవెనలు అందుకొనుట సహజం. వరలక్ష్మి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందర్యాది రూపాలను భజించి మంగళములను పొందుతారు. అందుకే అమ్మ సువాసిన్యర్చన ప్రీత. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యర్చన ప్రీతాయై నమః. శోభన, శోభనమనగా మంగళకరమని అర్థం. తేజోమయ మూర్తిమంతమునకు కూడా శోభనమంటారు. సర్వకళామయీ సర్వతేజోమయీ పరమేశ్వరి. ఉమా హైమావతి బహుశోభన అని పెద్దల వాక్యం. సర్వతేజములకు ఆలవాలమగు పరంజ్యోతి పరాతత్వం శోభనగా నుతించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శోభనాయై నమః. శుద్ధమానస, సంకల్ప వికల్పముల ఉనికిని చాటునది మనస్సు. మనస్సులోని భావములే కార్యములవుతాయి. ఫలాపేక్ష లేని కార్యము కర్తృత్వమును పోగొట్టుకుంటుంది. కర్మ అకర్మగా మారుతుంది. మనస్సు మలినములు అంటక శుద్ధపడుతుంది. శుద్ధమైన మనస్సును విజ్ఞానము ఆవహరిస్తుంది. పరమాత్మానుభవమునకు ప్రాకులాడుతుంది. శుద్ధమగు మనస్సు ప్రశాంత తత్వముచే ఆవరించును. ప్రశాంత స్థాయిలో ఉన్న మానసం శుద్ధ మానసం, అది పరాంశం. ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధమానసాయై నమః. బిందు తర్పణ సంతుష్ట. యోగపరంగా మూలాధారము నుండి కుండలిని శక్తి సహస్రారం చేరి అచ్చట శివుని కూడి ఆనందించునగునున్నది యోగుల మాట. సహస్రారం చేరుట అన్నదే తురీయాతీతం. సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మానందం పరమసుఖదం అను స్థాయికి సాధకుడు చేరుట. అదే నిర్వికల్ప సమాధి స్థితి. అట్టి స్థితిలో సహస్రారం నుండి అమృత బిందువులు జారిపడి స్థూల సూక్ష్మ శరీరములను కాపాడుతాయి. ఆ అమృత బిందువు చేత పరమేశ్వరీ ఉపాసన జరుగుతుంది. త్వమేవాహం అగునను భవసారమే అమృత బిందు సేవనం. అదే బిందు తర్పణం. అందుకే అమ్మ బిందు తర్పణ సంతుష్ట. ఓం ఐం హ్రీం శ్రీం బిందు తర్పణ సంతుష్టాయై నమః. పూర్వజ, సృష్టికి పూర్వం సర్వత్రా శూన్యం ఆవరించినది. శూన్యమొక అవ్యక్త పదార్థం. బిందువు శూన్యమునకు గుర్తు. రూపనామ క్రియలు లేనిది అవ్యక్తమైనది అగు తత్పదార్థం బిందు రూపంలో చెప్పబడింది. పురుష రూపంతో సూచించబడింది. అహం అస్మి అను భావన బిందువు యొక్క ప్రకటనకు కారణమైనది. తత్పదార్థం నేనున్నాను అని స్వయంగా ప్రకటించుకున్నది. నేనే అహం. అప్పటి నుండియే పరమాత్మకు నేను అను వ్యవహార నామము ఏర్పడినది. నేను అన్న పరమాత్మయే మొట్టమొదటి పురుషుడు. అతని తర్వాతదే సర్వభూతములు, గుణములు, చరాచరములు. పరమాత్మ తనకు తానే నానావిధ రూపనామక్రియలతో ప్రకటించుకున్నాడు. ఆ ప్రకటనే సృష్టి. సృష్టి కన్నా ముందుగానున్న అమృత స్వరూప పరాబిందువే పరమేశ్వరి. అందుకే అమ్మ పూర్వజగా పిలువబడినది. ఓం ఐం హ్రీం శ్రీం పూర్వజాయై నమః. త్రిపురాంబిక. స్థూలము, సూక్ష్మము, కారణమని శరీరములు 3. స్థూల శరీరమందే ఉండును. గత జన్మ కర్మలు అనుభవించుటకు ఇవి ఏర్పడినవి. ఈ 3 శరీరములే త్రిపురములు. త్రిపురములను నియమించున్నది పరమేశ్వరి. శ్రీచక్రమందుగల
నవావరణ దేవతలను 3 వర్గములుగా భావించిన సృష్టి స్థితి లయ కారణులుగా ప్రకాశించుదురు. గుణత్రయం అవస్థాత్రయములకు కూడా ప్రాతినిధ్యం వహించుటన్నది సమంజసం. ఈ 3 వర్గములే 3 పురములు. వాటికి అధిదేవత పరమేశ్వరి జగన్మాత త్రిపురాంబికగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురాంబికాయై నమః.